హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను స్వర్గీయ బుచ్చిబాబు గారి నన్ను గురించి కథ వ్రాయవు అనే కథను చదవబోతున్నానండి. బుచ్చిబాబు గారు ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త మరియు కథకుడు. అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు. బుచ్చిబాబు గారు రచించిన ఏకైక నవల చివరకు మిగిలేది అజరామరంగా నిలిచిపోయిన రచన. అలాగే కథా సాహిత్యంలో ఒక కళాఖండంగా నిలిచిన కథ నన్ను గురించి కథ వ్రాయవు అండి. ఈయన వ్రాసిన కథలు పాత్ర చిత్రణలోనూ కథ వివరణలోనూ వినూత్నమైన శైలిని కలిగి ఉంటాయి. బుచ్చిబాబు గారు 1916 జన్మించారు. 1967 సెప్టెంబర్న పరమపదించారు. ఇక కథ విషయానికి వస్తే, ఒకసారి చదివితే ఈ కథలో ఏముంది అనిపిస్తుంది. కానీ ఈ కథని 1-2 సార్లు చదివితే ఇందులో ఈ వర్ణనలో ఉండే అంతర్లీనంగా ఉండే అర్థం తెలుస్తుందండి. కొన్నిసార్లు మనిషి ప్రవర్తన అంతా మనసు ప్రవర్తన కాదు, నిజానికి మనసు ప్రవర్తన వేరేగా ఉంటుంది. అటువంటి కనపడని కోణాలను ఈ కథ వివరిస్తుందండి. ఈ పాత్రల అంతరంగాలను అర్థం చేసుకోగలిగితే ఈ కథ చాలా బాగా నచ్చుతుంది. ఇక కథలోకి వస్తే, ఇందులో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి కథను నడిపించే పాత్ర, ఒక యువకుడు. ఇంకొక పాత్ర స్త్రీ పాత్ర, కుముదం. ఈ 2 పాత్రల మధ్య కథ నడుస్తుందండి. ఇక కథలోకి వెళ్దామండి. నన్ను గురించి కథ వ్రాయవు అని అడిగింది కుముదం. ఈ ప్రశ్న నాకు కొంత ఆశ్చర్యం కలగచేసింది. ఎందుకంటే కొద్ది మార్పుతో ఇదే ప్రశ్న 8 సంవత్సరాల క్రితం అడిగింది. నాకు బాగా జ్ఞాపకం. మా మేనమామ గారింట్లో కుముదం తండ్రి కాపురం ఉండేవాడు. అద్దె తీసుకురమ్మని అప్పుడప్పుడు నన్ను పంపేది మా అత్తయ్య. ఆ రోజు సాయంత్రం కర్రకు మేకు దిగేసి ఇనుపచక్రం దొర్లించుకుంటూ దొడ్లో పరుగులెత్తింది కుముదం. నాకప్పుడు 12 ఏడు. ఆమె నాకంటే 2 సంవత్సరాలు చిన్నదని వాళ్ళమ్మ నాకు చెప్పింది. నేను అద్దె మాట మరిచి కుముదంతో కబుర్లు చెబుతూ కూర్చుండేవాడిని. చెట్టెక్కి జామపండ్లు కోసిపెట్టమని వేధించుకొని తినేది. పూర్తిగా పండని జామపండు రంగులా ఉండేది ఆ పిల్ల ఛాయ. నేనేదో కల్పించి కథల కింద చెప్పేవాడిని. వీటిల్లో పాత్రలు మా ఊళ్ళో ఇరుగు పొరుగు అబ్బాయిలు, అమ్మాయిలు. ఈ కబుర్లు అమాయకంగా చూస్తూ విన్నా కుముదం కళ్ళలో ఎక్కడో ఈర్ష్య మసకగా మెదిలినట్లు భ్రమించి నేను గర్వపడేవాడిని. అతిశయోక్తి, కల్పన కథకుడి జన్మలక్షణం కాబోలు. యథార్థ విషయాలు మానేసి కల్పిత గాథలను యథార్థాలుగా చెప్పడం ఊహాసృష్టి లక్షణం అనుకుంటా. ఇవన్నీ కుముదం నమ్మినట్లుగానే కొంటెగా నిట్టూర్పు విడిచేది. నేను ఈ వ్యక్తులు, ఘట్టాలు యథార్థాలుగా స్మరించుకొని తెచ్చిపెట్టుకున్న మౌనంలో పడేవాడిని. ఆ నిశ్శబ్దంలో కుముదం కంఠం వినిపించింది. నన్ను గురించి కథ చెప్పవు అంది. ఆ ప్రశ్న వేయకపోతే ఆమె కథ మరొకరి దగ్గర చెప్పి ఉందునేమో నాకు తెలీదు. నే అనుకోవడం ఆమె కథ ఎవరితోనూ చెప్పి ఉండను. ఎందుకంటే ఆమె నిజంగా మనిషి, ఊహలో వ్యక్తి కాదు. అదే ప్రశ్న మళ్ళా అడగడం నాకు ఆశ్చర్యం కలగచేసింది. అయినా నేను కథలు రాస్తానన్న సంగతి ఆమెకి ఎట్లా తెలుసో నాకు అర్థం కాలేదు. నా కథలు 1-2 తప్ప అచ్చు కాలేదు. వాటిని గురించి నేనెవ్వరితోనూ ముచ్చటించలేదు. 20 సంవత్సరాల యువక అజ్ఞానంలో ఉన్న నన్ను ఎన్నుకోదగ్గ రచయితగా ఈ సంఘం గుర్తించదని నా భయం. ముదుసలే జ్ఞాని కాగలడని భారతీయుల వెర్రి నమ్మకం. పెద్దలన్నా, ప్రాచీనులన్నా, పాత విషయాల కన్నా మన వాళ్ళకి అంత గౌరవం. ఒక విషయం మంచిదా చెడ్డదా అన్న తార్కిక సంశయాలకి సంఘంలో అంతగా తావులేదు. ఎటొచ్చి ఆ విషయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మృతుడై ఉండాలి. శక్తిగల వాళ్ళు ధనార్జనలోనూ, అది లేని వాళ్ళు దైవంలోనూ లీనమైన ఈ దేశంలో కథకుడికి విలువ లేదని నేను ఆ రోజుల్లో నమ్మేవాడిని. నేను వ్రాసి తగలపెట్టిన రచనలతో నాకు మరో బ్రహ్మరథం పడుదురు. సంఘం గుర్తించదన్న భయమొకటే కాదు నేను కథలు రాయకపోవడానికి కారణం. నా రచనా విధానానికి పరిపక్వం రాలేదని కూడా నేను లోపల అనుకునేవాడిని. నా సృష్టి శక్తుల్ని రగిల్చి నన్ను తన్మయుణ్ణి చేసి నా జీవితంపై ఒత్తిడి కలిగించే వ్యక్తులు కానీ, నా రచనల్ని చదివి వాటిల్లోని లోతులకు దిగబ్రాకి
తాత్కాలికంగానైనా ధన్యత చెందే వ్యక్తులు కానీ ఆనాటి వరకు లేరని నాకు తెలుసు. ప్రపంచాన్ని పరిశీలిస్తూ వ్యక్తుల మంచి చెడ్డలని, వింత ప్రవర్తనని ప్రేక్షకుడిగా అనుభవించి అర్థం చేసుకుని అల్లా సంపాదించిన అంతరంగిక జ్ఞానాన్ని నా తాత్విక దృష్టిలో మేళవించి వార్ధక్యంలో మహత్తర గ్రంథం వ్రాసి మరణించాలని నా ఆదర్శం. ఈ రెంటిలో ఒకటైనా జరిగి తీరుతుంది. మహత్తర గ్రంథం రాయలేకపోవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదన్న ధైర్యం నాకు నూతన ఉత్సాహాన్ని ప్రసాదించింది. ఆ రోజుల్లో నన్ను గురించి కథ వ్రాయవు అనే ప్రశ్న స్త్రీ నోటి నుంచి వినడం అదే మొదటిసారి. తన వ్యక్తిత్వాన్ని గుర్తించుకొని దాని ప్రభావాన్ని ఇతరులకు తెలియచేయాలన్న స్త్రీని మొట్టమొదట కుముదంలో చూడగలిగాను. ఆమె ఒక జీవి, ప్రత్యేకమైన ఉనికి కలది. ఆమెను తొలగిస్తే ప్రపంచంలో కొంత పవిత్రమైన ఖాళీ ఏర్పడుతుంది. నే చూసిన స్త్రీలు వివాహం జరిగిన రోజునే జన్మించిన వాళ్ళు. భర్తని పొడిగిస్తే స్త్రీ అవుతుంది, ఇంకా పొడిగిస్తే భర్త సంతానంగా మారతాడు. అతను గతించగానే ఆమె స్థూల జీవితం సమాప్తమవుతుంది. సృష్టిని ఆహ్వానిస్తూ తెరుచుకున్న తలుపులు మన స్త్రీలు. తెరుచుకోని తలుపులు లేవు. ఏదైనా ఒక తలుపు తెరుచుకొని నాడు దాన్ని గురించి చెప్పుకొని మరమ్మత్తు సంకల్పించాలి. మరమ్మత్తు చేసినా బాగుపడిన తలుపులను నిర్మూలం చేయాలా లేక వేరే పనులకు ఉపయోగించుకోవాలా అన్న సందేహాన్ని సంస్కర్తలు తీర్చాలి. కథకుడు ఏం చెడిపోయిందో చెప్పగలడు. వీలైతే మిగిలిన దానితోనే తృప్తిపడుతూ ఇతరులతో ఆ తృప్తిని పంచుకోగలడు. కానీ బాగుచేసే విధానాలతో అతనికి నిమిత్తం లేదు. నీలో ఏముందని నిన్ను గురించి కథ వ్రాయను అన్నాను. అట్లా అన్నందుకు పశ్చాత్తాపపడినా ఆ ప్రశ్న నా నమ్మకాన్ని, ఆశయాలని యథార్థంగా వ్యక్తపరుస్తుంది. ఆమెలో కథావస్తువుగా ఉండేదంతటి విశేషం ఒక్కటి కూడా లేదు. చూడడానికి చాలా సామాన్యంగా ఉంటుంది. పల్చటి శరీరం, వేసంగిలో వర్షం కురిసే ముందు దట్టంగా అల్లుకున్న మబ్బు రంగు శరీరఛాయ, సంపూర్ణంగా వికసించని అవయవాలు, ఎవరో దువ్వినట్లుగా ఉండే జడకట్టు, చూసిన వస్తువులు తన కోసం కానట్టు చాంచల్యంగా కదిలే బలహీనమైన కన్రెప్పల కింద మంచులో కదిలిపోయిన కుందేలులా మెరిసే నేత్రాలు, కంఠంలో కొలవడానికి వీలుగా ఉండే పచ్చటి నాళాలు, నీడ కనిపించినట్లు స్ఫురించే వక్షం, శరీరంలో పైభాగాన్ని మోసేటందుకు ఓపిక లేనట్టి అల్పమైన నడుం. కుముదం సాధారణమైన స్త్రీ. ఎవరు తుదకు వాళ్ళ అమ్మ కూడా ఆమె అందమైందని చెప్పుకోవడం నేను ఎరుగను. అందుకనే ఆమెలో నేనేమీ విశేషం చూడలేకపోయానేమో. నాలో ఏముండాలి? ఒక ప్రత్యేకత, అందరిలో లేని ఏ ఒక్క విశేషమైనా సరే. వేలునున్న ఉంగరాన్ని చూచి దాన్ని వేళ్లతో తిప్పింది. పోతపోసి పదును పెట్టినట్లుగా చలించే వేళ్లు ఆమెవి. ఏ అవయవం కదిలినా శరీరంలోని శక్తంతా దానిలో పూరించినట్లు ఉంటుంది. ఒక వస్తువు కేసు చూస్తున్నప్పుడు పంచప్రాణాలు కళ్ళల్లోకి పరిగెత్తుకొచ్చినంత తీవ్రంగా చూస్తుంది. సిగ్గుపడితే రక్తం చెక్కిళ్లలో నుంచి తొంగి చూస్తున్నట్లుంటుంది. కానీ కుముదాన్ని వర్ణించినంత మాత్రాన కథ అవుతుందా? నీ పెండ్లికి నన్ను పిలవలేదేం అని అడిగాను. మా అమ్మ నీకు శుభలేఖ పంపానంది. వస్తే నలుగురిని చూసి ఏమన్నా ఉంటే కథైనా వ్రాద్దుగా అంది కుముదం, కళ్ళల్లోంచి పెదవుల మీదికి దిగజారిన నవ్వుని ప్రదర్శిస్తూ. నేను తమాషాకి అనడం లేదు. సాధారణ వ్యక్తులను గురించి వ్రాసేటందుకు ఏముంది? 10 మంది ఒకేలాగున్నప్పుడు వారిలో ఏ ఒక్కరిని గురించి చెప్పుకోం. కానీ అందులో ఏ ఒక్కడైనా 10 మంది చేసిన దానికి వ్యతిరేకంగా చేస్తే అతని గురించి చెప్పుకుంటారు. అట్లాంటి వ్యక్తులను గురించి వ్రాయొచ్చు అన్నాను. అయితే అందరూ చేసిన దానికి విరుద్ధంగా చేసేవాళ్లే మనుషులన్నమాట. నే అల్లా అనను, అట్లాంటి వాళ్ళు చెప్పుకోదగ్గ మనుషులంటాను. ఎక్కడో ఎప్పుడో పుట్టడం, ఎవరో ఎవరినో ఒప్పగిస్తే వారిని పెళ్లాడడం, ఎందుకో తెలియకుండా పిల్లల్ని కనడం, ఎప్పుడో ఎక్కడో చచ్చిపోవడం, ఇది చాలామంది చేస్తున్నది. దీన్ని గురించి కథగా చెప్పుకునేందుకు ఏముంది? ప్రత్యేకత, వ్యక్తిత్వం లేని ఈ జీవితాలు ప్రశాంతాన్ని పొందుతున్నాయి. కానీ అది బురదగుంటులో పురుగు పొందే ప్రశాంతం. సంఘాన్ని ధిక్కరించి సాంప్రదాయాలపై విప్లవం చేసి ఇతరులకి అవగాహన కాని కొత్త విలువను సాధించి పొందినవాడే ధన్యజీవి. వ్యర్థజీవులు సంఘమలిన వలలో చిక్కుకొని మర్యాద పేరు చెప్పుకొని కుళ్ళిపోతారు. స్థాపితమైన ఆదర్శాలపై విప్లవం చేసినవాడు సంఘాన్ని తన వైపుకి మరల్చి యత్నిస్తాడు. కాబట్టి సంఘాభివృద్ధి అలాంటి వాళ్ళపై ఆధారపడుతుంది. కుముదంలో ఈ విప్లవ చిహ్నం ఒక్కటి కూడా లేదు. ఆమె చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు,
కనీసం కూని దీర్ఘాలు తీస్తుందని చెప్పుకోవడమేనా నేను ఎరగను. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రేమించి చేసుకున్న పెండ్లి కాదు, గొప్ప స్థితిపరురాలు కాదు, పోనీ బాగా బిదది కాదు సానుభూతి చూపేటందుకేనా, చక్కంది కాదు పద్యాలు వ్రాద్దామంటే, అనాకారి కాదు వికృతాన్ని ఆధునికుల ధోరణిలో చిత్రిద్దామంటే, మంచి వాళ్ళని గురించి వ్రాయొచ్చు, చెడ్డ వాళ్ళని గురించి వ్రాయొచ్చు, కానీ సాధారణమైన వాళ్ళని గురించి రాయడం కొంత కష్టం. అసలు వ్రాసేటందుకు ఏముంది? కొందరు వ్యక్తులు తల్లిదండ్రుల చర్యల వల్ల ఖ్యాతికి ఎక్కుతారు. కుముదం ఆ తెగకి చెందదు. వాళ్ల తండ్రి చనిపోయాడు, తల్లి ఏ ఊళ్ళోనో కొడుకు దగ్గర ఉంది, వాళ్ల కుటుంబానికి చరిత్ర లేదు. మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఎల్టీ చదువుతున్నారు, స్కూల్ మాస్టర్ అవుతాడన్నమాట. ఏ పని దొరకని వారికి అదే శరణు. మంచివాడేనా? నవ్వింది. మంచి అంటే ఏమిటో నాకేం తెలుసు? నీకు తెలియాలి, కథలు రాసేవాడవు. ఓస్ దెప్పడం కాబోలు. అది కాదు కుముదం, అందరిలాగే కాపరానికెళ్ళి పిల్లల్ని కంటే ఏం ప్రయోజనం? ఏదో ఓ గొప్ప కార్యం సాధించాలి, సంఘాన్ని ముందుకు నెట్టాలి. ఇక్కడికే భారతమాత ఈ సంతానాన్ని పోషించలేకపోతోంది. నాకింకా పిల్లలు లేరు. అయితే ప్రతి ఆడది పెళ్లి చేసుకోకుండా పెళ్లి పందిళ్లలో పికెటింగ్ చేయాలంటావా? పెళ్లి వద్దని నేను అనడం లేదు. వివాహం స్త్రీ జీవితంలో ప్రధాన ఘట్టం. అందులో నువ్వు సాధించింది ఏముంది? ప్రేమ, సౌఖ్యమా, ఆధ్యాత్మికమా, దేశభక్త ఏదీ లేదు. పెళ్లి చేసుకున్న ప్రతి స్త్రీ భర్తను వదిలేస్తే నువ్వు కథలు రాస్తానంటావు, అంతేనా? అంత పచ్చిగా అడిగినందుకు నాకు రోషం వచ్చింది. వదిలేస్తే చాలదు, మరో గొప్ప విలువను సాధించాలి. అంటే ప్రేమలేని వివాహానికి విలువ లేదనుకుంటాను. నీకేం తెలుస్తుంది? నీకు పెళ్లి కాలేదు. ఆ విలువను సాధించగలిగితేనే వివాహానికి అర్థం ఉంటుంది. అట్లాగైతే ప్రతి స్త్రీ భర్తను వదిలేసి మరోడితో ఉండాలంటావు ప్రేమను సాధించేందుకు. అట్లా అడిగినందుకు నాకు నవ్వొచ్చింది. దానికోసం ఆ త్యాగం చేయగలిగితేనే మెచ్చుకుంటాను అన్నాను. కుముదం మాట్లాడలేదు. ఈ భావాలు ఎంతవరకు ఆమెను కలవరపెట్టాయో నాకు తెలీదు. స్త్రీ ప్రకృతిపైన ఒత్తిడి కలిగించేది భావాలో సహజమైన ఉద్రేకమో నేను చెప్పలేను. అది తెలిస్తే స్త్రీ హృదయం అర్థం చేసుకున్నట్లే. కానీ మాటల కోసం తడుపుకున్నట్టు నిదానించింది. ఏమిటి నీ సందేహం? ఏమీ లేదు, నాకేదో చెప్పాలనుంది. ఎట్లా చెప్పాలో తెలియడం లేదు. నేను చదువుకున్న దాన్ని కాదు. ఉండు ఆలోచించని. నేను ఆమె కళ్ళకేసి చూస్తూ కూర్చున్నాను. నిదానించి చూస్తే ఆమె మొహంలో ఒక వింత ఆకర్షణ ఉంది. ఆమె శరీరంలో వంపులు, ఎత్తుపల్లాలు సూర్యరశ్మి సోకినప్పుడు తీర్చినట్టుగా విప్పారుకున్నాయి. ఆ కళ్ళు ఆమెకి ఉపయోగం లేవు కాబోలు. మనుషులకి ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమెకి మాత్రం లేనట్లు నాకు అనిపించింది. మరో లోకంలో ఆత్మని మరిచిపోయి శరీరాన్ని తన ఇష్టం లేకుండానే ఇక్కడికి రప్పించినట్లు సంచరిస్తుంది. ఈ ప్రపంచంలో మూసుకొని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు ఆమెవి. కానీ సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ చూస్తుంటాను, కానీ ప్రతిసారి ఎందుకో కొత్తగా కనపడతాయి. మంచినీళ్ళు రోజూ తాగుతా, కానీ ప్రతిసారి ఎంతో కొత్తగా ఉంటాయి. నక్షత్రాలు, నేను వెడతానని లేచాను. నక్షత్రాలు మంచిది. ఆమెను గురించి ఏం కథ వ్రాయను? క్రితంసారి మేం కలుసుకొని 4 ఏళ్ళు అయ్యింది. ఈసారి కుముదంగారి ఊరు అద్దె కోసమే వెళ్ళలేదు, వేరే పనుండి వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. నడి వేసంగి. ఎండ నన్ను నీడకి తరిమింది. పోస్టాఫీసు ప్రక్కనున్న మామయ్య గారింటికి ఎప్పుడూ దొడ్డిదోవన వెళ్ళడం అలవాటు చొప్పున ఆనాడు కూడా అలాగే వెళ్ళాను. కుముదం మండువాలో గచ్చుమీద కూర్చుని అనాస పండు తరిగి వెండి పళ్ళెంలో వేస్తోంది. నారింజ పండు రంగు చీర కట్టుకుంది. నన్ను చూచి లేవడంలో పమిట జారింది. నాకర్థమైనట్లు నవ్వి వెనక్కి తిరిగి లోపలికెళ్ళి ఒక కుర్చీ అమర్చి కూర్చోమని సంజ్ఞ చేసింది. నే చూసిన దృశ్యం నాకిదివరకు లేని కొత్త చనువునిచ్చిందని ఒప్పుకోక తప్పదు. మనిషి శీలానికి, వ్యక్తిత్వానికి మొహం ఒక్కటే నిదర్శనం కాదనుకుంటాను. కొన్ని ఆకస్మిక దృశ్యాలు జీవితకాలం పరిశీలించినా బోధపడని అంతరంగికాలని తేటపరుస్తాయి కాబోలు. కుర్చీలో కూర్చోగానే పటుక్కుమంది పాత కుర్చీ. లేచి సర్దుకున్నాను. కుముదం పమిటని పళ్ల మధ్య బిగించి నవ్వుని ఆపుకుంటోంది. అన్ని కుర్చీల మాదిరి నిన్ను భరించి ఊరుకోక విరిగి కొత్తదారి తీసింది. చూసావా, దాని కథ వ్రాయవు అంది. నాకు నవ్వొచ్చింది. చాప మీద కూర్చొని స్తంభానికి జారపడ్డాను. మనం కలుసుకుని దగ్గర 4 ఏళ్ళు అయింది తెలుసా?
నేను ఇవన్నీ మర్చిపోయాను, నీకింకా ఎట్లా జ్ఞాపకం ఉంది అన్నా ప్రశ్నార్థకంగా. ఏమో, నువ్వు జీవితాన్ని పరిశీలిస్తావు, నేను అనుభవిస్తానేమో అనింది. ఆమెకి జీవితం అనుభవించడం అంటే ఏమిటో తెలియదని నా నమ్మకం. కాలం ఆమెపై ఎట్లాంటి మార్పు తేలేకపోయింది. ఇదివరకు చూసినప్పటికంటే ఈసారి ఎక్కువ చలాకీ, యవ్వనోద్రేకం చూపగలిగింది. ఆమెలో ఆకర్షణీయమైనది ఎడతెగని యవ్వనమేమో అనిపిస్తుంది. యవ్వనం ఒకసారి తన శక్తిని ప్రకటించకుండా నిలిపి ప్రజ్వలించినట్లుగా గోచరిస్తుంది. కొన్ని ఉపమానాలు మన నాగరిక సాంప్రదాయాలకి విరుద్ధమని జంకుతున్నా గాని, లేకపోతే ఆమె శరీరాన్ని గుర్రం పిల్ల కదలికలోని లావణ్యంతో పోల్చొచ్చు. లేడి గంతులో శృంగారం ఉంది, కానీ బలం లేదు. కుక్కపిల్ల గంతులో కొంటెతనం ఉంది, కానీ శక్తి లేదు. మేకపిల్ల గంతులో వేగం ఉంది, కానీ మృదుత్వం లేదు. ఇవన్నీ గుర్రం పిల్ల అలిగిన నాడు చేసే నాట్యంలో ఉన్నాయి. నువ్వు మీ ఆయన కులాసాగా ఉంటున్నారా అన్నాను ఏమనడానికి తోచక. నీ దయ వల్ల. ఇంకా నిన్ను గురించి బోలెడు వినాలనుంది. నన్ను గురించి వినేందుకేముంది, మాది సామాన్య బ్రతుకు అంది నీరసంగా. అప్పుడే జీవితంపైన విసుగు పుట్టిందా అన్నాను. ఈ ప్రశ్నలు నన్ను ఇంతవరకు బాధించడం లేదు. నీ మాట చెప్పు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా చదువుకున్నావు? మన దేశంలో చదువుకున్న యువకుణ్ణి ఏం చేస్తున్నావు అని అడగడం కంటే ఎక్కువ అపచారం లేదు. పాపం, అలా అడిగిన వాళ్ళందరూ మా మేలు కోరేవారే. కానీ దానికి సమాధానం చెప్పడంలో ఉద్యోగం లేని యువకుడు ఎంత బాధపడతాడో పెద్దవాళ్లకి తెలీదు. ఏమీ చేయడం లేదని చెప్పడం నాకు చిన్నతనంగా తోచి, ఏమీ లేదు, కథలు రాయడం మొదలుపెట్టాను అన్నాను. నన్ను గురించా? నవ్వుకున్నాను. పడుతూ నడుస్తూ పడుతూ చంటిపిల్ల చక్కా వచ్చి అర్థం లేకుండా ఏడవడం మొదలెట్టింది. నేను ఆశ్చర్యపడ్డాను. మా పాపాయి ఇంక 2 నెలలకి 3వ ఏడు వస్తుంది అంది కొద్ది గర్వంతో. నాకెప్పుడూ చెప్పలేదే, ఈ సంగతే తెలియదు అని ఆశ్చర్యం దిగమింగుకోలేకపోయాను. నీకు తెలియజేసేటందుకు ఇందులో ఏం విశేషముంది? ఇది సాధారణంగా అందరికీ జరిగే పనే కదా. నీకు ఈ విషయం వేరేనే చెప్పాలా అంది. ఆమె అంతవరకు తన పిల్లని గురించి చెప్పకపోవడం చూస్తే నాకు మరీ ఆశ్చర్యం కలిగింది. దానికో పాపాయి పుడుతుంది, ఎప్పుడో ఎక్కడో అది ఎవరినో ఎక్కడనో పెళ్లి చేసుకుంటే దానికి మరో పాపాయి ఎక్కడో పుడుతుంది. అలా జరిగిపోతుంది. ఇందులో ఆశ్చర్యపడవలసిన విశేషం ఏముంది? కుముదంలో మాతృత్వం తాలూకు చిహ్నాలేవీ నాకు కనపడలేదు. పిల్లలను చూసుకునే తల్లులు పడే గర్వం ఆమెలో లేదు. ఆ ప్రశంస ఎత్తాలని ఆమెకు తట్టనే లేదు. ఆమె శరీర పటుత్వాన్ని చూస్తే ఈమె ఈ పిల్లలని కన్నదా అనిపించింది. పిల్లలు, భర్త, సంసారం ఇవేవి ఆమె నిజ శరీరాన్ని తాకి పంచుకున్నట్లు లేదు. నీ పోలిక, వాళ్ళ నాన్న పోలిక? ఏమో, నీకే తెలియాలి. నాకెట్లా తెలుస్తుంది? నేను వాళ్ళ నాన్నని చూడనేలేదుగా. వీధిలో ఉన్నారు, చూడకూడదు? వీధిలో అరుగు మీద విద్యార్థులతో ఆయన పడుతున్న అవస్థ నాకు వినపడుతూనే ఉంది. వెళ్ళేటప్పుడు చూడొచ్చనుకున్నాను. కుముదం పిల్లని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆకుల్లో అనాస ముక్కలుంచి మంచినీళ్లు పెట్టింది. పాపం, ఎండలో వచ్చావు, నీ మొహం మాడిపోయింది. నిజంగా? మనం పెద్దవాళ్ళమైపోతున్నాం కదూ. నా మాట తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇంకా చిన్నదానివవుతున్నావు అన్నాను. అది అబద్ధం, ప్రకృతి విరుద్ధం. కొంతసేపు ఎవ్వరం మాట్లాడలేదు. ఎందుకో కొన్ని సమయాలలో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు బుర్ర ఖాళీ అయిపోతుంది. సిగరెట్టు పీలుస్తూ చీట్లాడుకుంటున్న సమయంలో అమాంతం గదిలోకి చిరుతపులి వచ్చినప్పుడు బుర్ర ఎట్లా పనిచేయదో అట్లాగే ఆమెతో సంభాషణ. దేశంలో సంతానం ఎక్కువైపోతున్నారు. ఇట్లా 10 సంవత్సరాలు జరిగిందంటే తినేందుకు తిండి ఉండదంటున్నారు సాంఖ్యశాస్త్రవేత్తలు, తెలుసా అన్నాను. అది నాకు తెలియదు. మనం ప్రకృతికి దాస్యం చేయడం తప్పదు. దాస్యం నేను సహించలేను, కానీ అది తప్పదనుకుంటాను. నేను ఎదురు తిరగలేక కాదు, నాకు అది ఇష్టం లేదు. జీవితానికి తల ఒగ్గి ప్రపంచాన్ని అంగీకరిస్తాను. అదే పొరపాటు. అంగీకారం ఆదర్శాలు లేని వ్యర్థజీవి విముఖత్వం. కావచ్చు, సృష్టిలో నేనెంతో అల్పురాలనని తోటివాడైన నీకే తోచినప్పుడు సృష్టి ముందు నేనేం తిరుగుబాటు చేయగలను చెప్పు? వెడతానని లేచాను. అద్దె తీసుకురానా అంది. నేను దానికోసం రాలేదు, మనీ ఆర్డర్ చేయొచ్చు. పాపిష్టి డబ్బుని ఆమె చేతులు తాకటం నాకిష్టం లేదు. ఆమె భర్తని చూడడం కూడా మరచి బయటకు నడిచాను. నన్ను కుముదం వెనక్కి పిలుస్తుందనుకున్నా. అట్లా పిలవలేదు. నా వెనకాల తొట్టి తలుపు గడియవేసిన చప్పుడు వినిపించింది. కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను? 6 సంవత్సరాలు గడిచాయి.
రెండో ప్రపంచ సంగ్రామం ప్రారంభమైంది. అప్పటికి నా చదువు, ఉద్యోగ యత్నాలు పూర్తయ్యాయి. ఒక్క యత్నమూ ఫలించలేదు. మా మామయ్య నా కోసం పెట్టిన డబ్బు ఖర్చంతా వృధా అయింది. పైగా ఆయన, మా అత్తయ్య ఇండియా అంతా యాత్ర చేసి రావడం వల్ల ప్రావిడెంట్ ఫండ్ అంతా తరిగిపోయింది. నిరుద్యోగ సమస్యను గురించి బోలెడు కథలు రాశాను. సమస్య పరిష్కారం కాలేదు. ఆంగ్లంలో ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సలహాలిస్తూ వ్యాసాలు రాశాను. ఎవరూ వాటిని గుర్తించినట్లు లేదు. కొన్ని సమయాలలో రాజకీయోద్యమంలో దిగి జైలుకెడదామనిపించేది. అప్పుడు భుక్తికి లోటుండదు, కీర్తి దక్కుతుంది. పైగా జైల్లో నేను తలపెట్టిన మహత్తర గ్రంథాన్ని రచించడానికి మంచి అవకాశాలుంటాయి. కానీ రాజకీయాల్లో దిగడం ఎట్లా? పర్వాలేదురా అబ్బి, యుద్ధం వచ్చింది, దేవుడి ధర్మమా అని, నీకేదో ఉద్యోగం దొరక్కపోదు అని మామయ్య ఓదార్చేవాడు. నాకు నచ్చిన ఉద్యోగం ఒకటి ఖాళీ వచ్చింది మామయ్య, దరఖాస్తుకి ఇంటర్వ్యూకి ఓ 50 రూకులుంటే నాకు లభించవచ్చు. వెంటనే మామయ్యకి ఓ భావం తట్టింది. ఒరే, కుముదం గారింటికి వెళ్ళి 2 నెలల అద్దె ముందుగా ఇస్తారేమో కనుక్కురా అని నన్ను సాగనంపాడు. సూర్యుడు పడమటింట్లో గృహప్రవేశం అవగానే తలుపు వేసి కిటికీ కర్టెన్లు దగ్గరగా లాగడానికి సిద్ధపడినట్లు మేఘాలు చురుగ్గా విహరిస్తున్నాయి. కుముదంగారి దొడ్లో ఎన్నో ఇదివరకు చూడని కొత్త మొక్కలు, చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు మేఘాలతో ఏకీభవిస్తున్నట్లు ఆకాశంలోకి పొడుచుకొని ఆడిపోతున్నాయి. జామ చెట్టు వార్ధక్యం వచ్చిన దాని మళ్ళే ముడుచుకుంది. ఆ అల్ప ప్రకృతిలో ఒక్కటి నా రాక గుర్తించినట్లు లేదు. చెట్ల కొమ్మలకి ఉయ్యాల అమర్చి ఉంది. నూతి పళ్ళెం వెనకవైపు నుంచి ఓ పాపాయి పాకుతూ వస్తున్నాడు. వాడితో ఏదో మాట్లాడాను. వాడికేమీ అర్థం కాక జీవిత రహస్యం తెలుసుకోలేకపోయిన వేదాంతిలా నిరర్థకపు ఏడ్పు మొదలుపెట్టాడు. చెట్ల గుబురు మధ్య కుముదం మేఘాల మధ్య నక్షత్రంలా కదిలింది. నక్షత్ర బృందంలోంచి విడిపోయిన పిల్ల కాంతిలా మరో చిన్నపిల్ల పరుగులెత్తింది. కుముదం చేతిలో గుణపాన్ని గిరివాటెట్టి పమిటను పళ్ల మధ్య బిగించి పైకి లాగి చేతిలో ఉన్న మొక్కని నా ముందు పడేసింది. చూసావా, ఈ ఆకుని ఎట్లా తినేస్తుందో ఈ చిత్రమైన పురుగు. ఈ పురుగు అందమైనదే, మొక్క అందమైనదే. అందాన్ని చూచి అందం ఊర్చుకోలేదు కదూ. నేనేమీ మాట్లాడలేదు. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? పిలవలేకపోయావా, లేక నా పేరే మర్చిపోయావా అంది. లేదు లేదు, ఈ తోటను చూస్తూ ఆశ్చర్యపడుతున్నాను. ఇందులో ఆశ్చర్యం ఏముంది? విత్తనం వేసి నీళ్లు పోస్తే మొక్క మొలుస్తుంది. ఇవన్నీ సాధారణమైన మొక్కలు. కొంటెగా నవ్వింది. మా పాపను చూసావా? పెద్దదైంది. నువ్విక సంబంధాలు చూసి పెట్టే సమయం వస్తోంది. వాడు మా రెండో వాడు. ప్రకృతి అంటే పడదు, అన్నింటినీ ధ్వంసం చేస్తాడు. వీడు మా మూడో వాడు. వీడికి నాలా ప్రపంచంతో నిమిత్తం లేదు. పాప, బకెట్ తీసుకురా. అమ్మాయి బకెట్ తీసుకొచ్చింది. కుముదం చిన్నప్పుడు జామపండు తింటున్న దృశ్యం జ్ఞాపకం వచ్చింది. కొంచెం నీళ్లు తోడిపెట్టు, చేతులు కడుక్కుంటా అంది. నేను తోడాను. బకెట్లో సగం నీళ్లు నూతిలోనే పడిపోయాయి. నీళ్లు తోడడం తెలియకపోతే ఎట్లా? నీ భార్య బయటుంటే నువ్వే తోడుకోవాలి. నాకింకా పెండ్లి కాలేదు. నమ్మలేనట్లు చూసి మౌనంలో పడింది. నాకు ఉద్యోగం లేదు, ఎందుకు పెళ్ళి అని స్వగతంలా చెప్పుకున్నాను. కుముదం నా మాట వినిపించుకోలేదు. చీరని పాదాలపైకి తీసింది. ఆమె శరీరానికి మాతృత్వం పరిపూర్ణతనిచ్చింది. వయసు మొహానికి వైరాగ్యాన్నిచ్చినా వార్ధక్యాన్నివ్వలేకపోయింది. మట్టిలో నీళ్లు కలిపిన వింత సువాసనను ఆవరించింది. మొహాన్ని పమిటతో తుడుచుకుంది. తడిసిన పమిట పర్వత శిఖరానికి ఎగబ్రాకేవాడికి పట్టు దొరికినట్లు వక్షాన్ని అద్మి పట్టుకుంది. సూర్యుడి కడసారి కిరణం లోయలో నీడని ఒక్కసారి వెలిగించి మాయమైంది. సంధ్య అందాన్ని అనుభవించాలన్నవాడు కుముదంతో ఉండాలి. సంధ్యలో నేనెన్నడూ చూడని ప్రత్యేక శోభని ఆనాడు చూడగలిగాను. దా, ఉయ్యాల మీద కూర్చో. వెనక విరిగిన కుర్చీ ఇంతవరకు బాగు చేయించనే లేదు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, తీరిక లేదు. కుముదం గడ్డిలో కూర్చుంది. వేదాంతిని ఎత్తుకుని లోపలికెళ్ళింది. రెండో వాడు ధ్వంసం చేసేందుకు మొక్కలు లేవన్నట్టు గడ్డినే దిమ్మిసాలా మర్థిస్తున్నాడు. మనం కలుసుకుని చాలా రోజులైంది తెలుసా? ఆహా, దగ్గరగా 6 సంవత్సరాలైంది. నువ్వు చాలా మారిపోయావు. మంచిగా చెడుగా అని అడుగుదామనుకున్నాను. నన్ను మాట్లాడనీయకుండానే ఎక్కడెక్కడికెళ్ళింది, ఏం చేస్తున్నది అంతా చెప్పు నీ గురించి అంది. ఉత్తర హిందూస్థానం వెళ్ళా. ఎక్కడా మంచి ఉద్యోగం దొరకలేదు. మామూలుగా ఇండియాలో మనిషి 28 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించడంటారు సాంఖ్య శాస్త్రకారులు. కుముదం సానుభూతి చూపి జాలిపడుతుందని నా ఉద్దేశాన్ని ఎంతో కసితో భయంకరంగా ప్రకటించానేమో. ఉద్యోగం లేకపోతేనేం, దానికోసం జీవితాన్ని తిట్టొచ్చా?
ఉద్యోగంలో పడ్డావంటే అదే లోకం. మరి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎవరికో బానిసవై స్వేచ్ఛ పోగొట్టుకుంటావు. ఆడాళ్ళకి ఉద్యోగం చేసే బాధ లేకపోవడం ఎంతో మెరుగు. ఉద్యోగం చేయనందుకు నన్ను అందర్లా ఆక్షేపిస్తూ తిట్టకుండా మెచ్చుకున్నందుకు నేను కుముదాన్ని కొంత గౌరవించాను. పాశ్చాత్య దేశాలలో స్త్రీలు పొట్టకూటి కోసం భర్తలకు మనవాళ్ళలా అమ్ముడు పోరు అన్నాను. అప్రయత్నంగా 2 గడ్డిపూలను తెంచి జుట్టులో అమర్చుకుంది. మనకి ప్రపంచంలో ఎవరో ఒకరికి దాస్యం చేయడం తప్పదేమోననిపిస్తుంది. దేవుడు సైతం భక్తుడికి దాసుడు కావడం లేదు. నాకింతవరకు ఉద్యోగం ఇవ్వని ఈ సంఘాన్ని గౌరవించి ఎందుకు సేవ చేయాలో నాకు తెలియడం లేదు. నీకు ఉద్యోగం లేకుండా ఉంటే నువ్వు సుఖపడతావు. అయినా నీ పిచ్చి కాకపోతే నీకు ఉద్యోగం ఎవరో ఇచ్చేదేమిటి? నువ్వేదో గొప్ప కార్యం కోసం పుట్టానని వెనక చెప్పావు. అది నేను నమ్ముతాను. అది చెయ్యి. స్వతంత్రించి నచ్చిన పని చేయడమే మంచిది. నేను దాస్యం సహించలేను. దాస్యం లేకుండా ప్రేమని సాధించడం ఎట్లా? ఈ ప్రశ్న ఎందుకడిగానో నాకు తెలీదు. అవును, మనుషులతో చేసే ప్రేమలో దాస్యం ఉంది. సంసారంలో బంధనాలు, ప్రేమలో బంధనాలు. అసలు పుట్టడమే సృష్టికి దాస్యం. వీటికి దూరంగా ఉంటే మంచిది. కుముదం హృదయానికి దగ్గరగా ఉండే విషయాలను గురించి ముచ్చటిస్తుంటే వినడం అదే మొదటిసారి. నేను అనుకున్నంతటి అమాయకురాలు కాదని స్పష్టమైంది. ప్రపంచంతో నిమిత్తం లేకపోతే అసలు గొప్ప కార్యం సాధించడం దేనికి? సాధించడంతో మనుషులకు చేసే దాస్యం నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి ప్రపంచాన్ని మనం ఏదైనా కోరి ఆశిస్తే దాన్ని ఇవ్వదు. మనం దేన్ని ఆశించకుండా దూరంగా ఉండి చేయగలిగిన పని చేస్తుంటే ప్రపంచం మన పాదాల ముందు వాల్తుంది. కుముదం స్వతంత్రాన్ని అంత కాంక్షిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. భర్త, పిల్లలు, సంసారం, ఉద్యోగం, తుదకి ప్రేమ ఇవన్నీ కూడా దాస్యమేనంటుంది. స్వతంత్రం లేని బ్రతుకు వృధా. ఒక విలువని అంతగా కోరినప్పుడు దాన్ని వారు పొందలేకపోతే నా హృదయం బాధతో కృంగిపోతుంది. జనసామాన్యానికి స్వేచ్ఛనిస్తే దుర్వినియోగం చేస్తారు. దాని విలువ తెలియని వాళ్ళకి అది ఇవ్వడం మహాపాపం. కానీ దేన్ని ఉపయోగించకుండా కేవలం విలువల ఆరాధనతో తృప్తిపడే కుముదం లాంటి వ్యక్తులకి స్వేచ్ఛ లేకపోవడం ప్రపంచానికి అనర్థం. నేను నువ్వైతే ఏం చేద్దునో తెలుసా? నదీ తీరాన్ని చిన్న తాటాకు పాక కట్టుకుంటాను. అందులో కూర్చుని ఊరికి చదువు నేర్పుతానని చాటింపు వేయిస్తాను. మొదట 10 మంది పొలం కాపులో వస్తారు. సాయంత్రం వాళ్ళకి బోధించడం మొదలు పెడతాను. ఇరుగు పొరుగు నుంచి అనేక మంది కర్షకులు, కూలీవాండ్లు చదువు కోసం వస్తారు. ఉత్త చేతులతో రాకుండా ఒకరు ఉప్పు, చింతపండు, ఒకరు పాలు, అలా నాకు కావలసిన వాటిని వాళ్ళే సిద్ధం చేస్తారు. వారు నా శిష్య బృందం. వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటా, వారి తగాదాలకి తీర్పు చెబుతా. అంతే. అప్పుడు నా జీవితం వృధా అనుకోను. సూర్యుడు అస్తమించగా అలసిన తన పరివారం పడమటి లోయలో సేద తీర్చుకుంటున్నట్లు వెలుగు ఛాయలు కరుగుతున్నాయి. ఓపిక లేక కదలలేకపోయిన మేఘద్వయం దక్షిణ గాలి పిలుపుకి కదిలిపోతున్నాయి. ఇది నా రాజ్యం అన్నట్లు ఒంటి నక్షత్రం కన్నుమీటింది. ప్రకృతిలో నిశీథి కీటకాలు తన్మయరుద సాగించాయి. మా సంభాషణ విని విని విసిగెట్టిన పుష్పాలు చీకటి ప్రశాంతంలో ముడుచుకున్నాయి. తూర్పు ఆకాశం జడవిప్పుకుంది. కుముదం తలలో తెల్ల వెంట్రుక మెరిసింది. తెల్ల వెంట్రుక అన్న ఉన్నచోట వేలు మెదుపుతూ, ఎన్నాళ్ళని యవ్వనానికి శరీరం దాస్యం చేస్తుంది? దాని దోవ అది చూసుకుంటుంది. నా కళ్ళు చెప్పలేని విచారంతో తడిసినాయి. నేను అద్దెమాట అడగడం మర్చిపోయాను. ఆ తన్మయతతో బరువెక్కిన వాతావరణాన్ని డబ్బు ప్రశంసతో పాడు చేయడం నాకిష్టం లేకపోయింది. వెడతానని లేచా. మంచిది అంది. పోనీ ఈ రాత్రి ఇక్కడుండి వెళ్ళకూడదా అంటుందనుకున్నా. కుముదానికి మర్యాద అంటే ఏమిటో తెలియదు. మరి 4 సంవత్సరాలు గడిచినాయి. యుద్ధం సాగుతోంది. నాకు మాత్రం ఉద్యోగం చిక్కలేదు. నేను దాన్ని గురించి విచారించే రోజులు వెళ్ళిపోయాయి. రోజులు గడిచిపోతున్నాయి. నా తిండికి ఎట్లాంటి లోపమూ రాలేదు. వస్తున్న రోజు ఒక్కటి కూడా లేదు. దుబారా ఖర్చుకి నాకే అలవాట్లు లేవు. సిగరెట్లు కాల్చను, సినిమాలకెళ్ళను, పుస్తకాలు కొనుక్కోను. అవంటే ఇష్టం లేక కాదు, అవి నా అందుబాటులో లేవు. మా మామయ్య చనిపోయి 6 నెలలైంది. మా అత్త తప్ప నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇది కొంత మేలే. నా మీద అధికారం చెలాయించేటందుకు ఒక్కరూ లేరు. నాకు ఈ సంఘం తిండి పెట్టనక్కర్లేదు. నా బ్రతుకు నన్ను బ్రతకనిస్తే చాలు. మా అత్తయ్య ఉన్న ఇంటికి అద్దె ఇచ్చుకోలేకపోతుంది. తుదకు నిశ్చయించుకొని సొంత ఇంట్లోకి వెళ్ళి కాపురం పెట్టడానికి ఖాళీ చేయించే ఏర్పాట్లకి నన్ను పంపింది. ఆనాడు ఆదివారం.
రాత్రి 8 దాటింది. సన్న చంద్రుడు పల్చటి మేఘం వెనక దాక్కున్నాడు. కుముదం గారి ఇంట్లో దొడ్లో అంతా నిశ్శబ్దం. వీధిలోకొచ్చాను. తలుపు తాళం వేసి ఉంది. ఎక్కడికెళ్లారో నాకు బోధపడలేదు. కాసేపు అరుగు మీద కూర్చున్నా. తెలిసిన వాళ్ళని కనుక్కుందామని వీధిలోకి నడిచాను. అప్రయత్నంగా బజార్లోకి వెళ్ళాను. కిళ్ళీ దుకాణం ముందు బల్ల మీద కుముదం పెద్ద కూతురు పాపాయిని ఎత్తుకుని కూర్చుంది. నన్ను కేకేసింది. మా ఆఖరు చెల్లాయిని చూసారా? 4వ. దీన్ని స్వరాజ్యం అని పిలుస్తుంది మా అమ్మ. చూడండి, ఏడుస్తుంది. ఊరుకో నా చిట్టి తల్లి. ఇట్లా ఇక్కడెందుకున్నావు? మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఇది ఏడుస్తుంటే ఆడించడానికి బయటకి తీసుకొచ్చాను. మా నాన్న హోటల్కి వెళ్ళాడు. స్వరాజ్యాన్ని భుజాన వేసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. కుముదం మంచంపై పడుకుంది. పైన తెల్లటి గుడ్డ కప్పి ఉంది. చిన్న బల్ల మంచం దగ్గరగా లాగి కూర్చున్నాను. ఏం జబ్బు? న్యూమోనియా. న్యూమోనియా అంత ప్రమాదకరమైన వ్యాధని నాకంతవరకు తెలియదు. మాట్లాడేందుకు ఏమీ కనిపించక దిగులుగా కూర్చున్నాను. కుముదం నీరసంగా నవ్వడానికి యత్నించింది. మొహం మెలికలు తిరిగింది. పెదవులు పవిత్రంగా వణికాయి. నన్ను గురించి కథ వ్రాయవు అంది. నేనేం చెప్పను? ఈ జబ్బు విషయం నాకు తెలియదు. పోనీ ఓ ఉత్తరం బుక్క వ్రాయించకూడదా? డాక్టర్లు ఏమంటున్నారు? జబ్బు చేయడం సాధారణమైంది. 10 మందితోనూ చెప్పుకునేందుకు అందులో ఏం విశేషముంది? పర్వాలేదంటున్నారు డాక్టర్లు. కానీ వాళ్ళకేం తెలుసు అని కళ్ళు మూసింది. నాకు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. ఏదో చెప్పాలని ఉంది, కానీ నోరాడదు. నా శరీరం వణికిపోతోంది. అనుకోకుండా నా చెయ్యి ఆమె చేతి మీదకి ఆనించబోయాను. అది వేలుకి ఉంగరం ఉన్న చెయ్యి. వెంటనే చేతిని లాగేసుకుని తెల్ల దుప్పట్లో దాచేసుకుంది. నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదో నాకు తెలుసు, నా కోసం అంటూ మళ్ళా కళ్ళు మూసింది. నా గుండె స్థూలత్వాన్ని పోగొట్టుకొని ద్రవంగా విడిపోయి దోవ తెలియక తిరుగుతున్న రక్తనాళాల గుండా ఉజ్వల వేగంతో ప్రవహిస్తుంది. కన్నీటిని నా వేళ్లతో తొలగించుకున్నాను. ఆమె నిశ్చల శరీరంపై నా కన్నీరు పడి మలినం చేయడం పాపం అనిపించింది. మొహాన్ని పక్కకు తిప్పేసుకున్నాను. కిటికీ అద్దంలో నుంచి నిశీధి నల్ల త్రాచులా లోకాన్ని అల్లుకుంటుంది. నీ స్థితి చూస్తే నాకెంతో బాధగా ఉంది అన్న కన్నీరు దిగమింగుకొని. నాకు నిర్విచారం. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి. నువ్వు మాత్రం? కళ్ళు మూసి మరి విప్పలేదు. ఈ లోకంలో మూసుకొని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు కుముదానివి. ఆత్మని దిగి విడిచి వచ్చిన వ్యక్తి మళ్ళా దానిలోకి చేరుకుంది. చెట్లు, నదులు, మేఘాలు, చీకటి వెలుగుల సమ్మేళనంతో గిరగిరా తిరిగిపోతున్న విశ్వంలోకి కలిసిపోయింది. నిశీధిలోకి నడిచి వెళ్ళావు. మహత్తర అనుభవం సంభవించినప్పుడు తార్కిక జ్ఞానం, విమర్శనా బుద్ధి పనిచేయవు. ఇంద్రియాలు శరీరాన్ని ఊపి కొత్త జన్మనిస్తాయి. భావోద్రేకంలో నిమగ్నుడై చైతన్య ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఒక్కసారి సృష్టి రహస్యాన్ని మెరుపులా ఛేదించి మరో అవతారం దాలుస్తాడు. చచ్చి బ్రతకడం లాంటిది ఆ అనుభవం. కుముదం నా వివాహాన్ని గురించి చెప్పిన కడసారి మాటలు నాలో అధోలోకాన్ని త్రవ్వి దాని దాపరికాన్ని నా కళ్ల ముందు ప్రదర్శించినట్లయింది. ఆమె కోసం పెళ్లి చేసుకోలేదట. మానసిక శాస్త్రజ్ఞులు మానవుడి బుర్రలో అధోలోకం ఉందంటారు. అక్కడ అతని రహస్యమైన కోరికలు, బయట చెప్పుకోలేని తీరని వాంఛలు అడవి మృగాలలా తిరుగుతాయట. అవి అన్ని సమయాల్లోనూ బయటకు రాకుండా బుద్ధి కాపలా కాస్తుంది. అవి బయటికి రాలేకపోయినప్పటికీ ఎప్పుడో నిద్రలోనో బలహీనమైన స్వప్నావస్థలోనో గర్జించి వాటి ఉనికిని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తాయట. ఇంతకాలం నా బుద్ధి వాటిని కట్టేసింది. ఆనాడు ఆమె చెయ్యిపైన చెయ్యి వేసినప్పుడు బుద్ధిని తొలగించి వాంఛలు బయటికొచ్చినట్లు కుముదం గ్రహించి తన చేతిని లోపల దాచుకున్నట్లు వాటిని వెనక్కి నెట్టి నోరు నొక్కింది. ఆమెలో ఏమీ విశేషం లేదని సమాధానపరుచుకున్నా ప్రాకృతికమైన ఆకర్షణ లోపల దాగి ఉండి నా జీవితంపై అంత ఒత్తిడి కలిగించినందుకు ఆశ్చర్యపడ్డాను. తనని గురించి కథ వ్రాయమంది. 6 గంటల పరిచయంతో 600 మాటలతో నా ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసి నా జీవిత పరమావధినే తారుమారు చేసిన కుముదాన్ని గురించి ఏం కథ వ్రాయను? ఈ కథ అయిపోయిందండి.
మళ్ళీ మరో కథతో కలుస్తానండి. థ్యాంక్ యూ.